నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా మన ఛానల్లో మన వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో రకాల స్విచ్ బోర్డ్స్ గురించి కానీ ఏంజల్ నెంబర్స్ గురించి కానీ తెలుసుకుంటూ ఉన్నామండి. ఈరోజు చూడబోయే విషయం ఏంటి అని అంటే, చాలామంది అండి, అక్క మేము షేర్ మార్కెట్లో వచ్చేసి ఇన్వెస్ట్ చేసాము, పెట్టుబడి పెట్టామక్క, మాకు లాభాలు రావాలి అని అన్నా, షేర్స్ అనేవి పెరగాలి అని అన్నా, మనం ఏదైనా చేయటానికి పరిహారం అనేది ఉందాక, చాలా వరకు కూడా డౌన్ అయిపోయాక, మేము చాలా వరకు నష్టపోయాము, మాకు సరైన లాభాలు రావటం లేదని అనుకున్న వాళ్ళకి కానీ, నిజంగా ఒక లక్ అనేది మనకు ఉండాలి అండి. ఇలాంటి విషయాలన్నీ కూడా చేయడానికి చాలామంది కూడా లాటరీ టికెట్ తీస్తున్నామక్క, లాటరీ తగలాలని ఎదురు చూస్తూ ఉన్నాము, అలాంటి వాటికి ఏదైనా టిప్స్ ఉన్నాయా, అలా గనక మనం ఒక లక్ను మనం పొందాలి అని అంటే ఏం చేయాలి అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి. నిజంగా షేర్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అలా పెట్టుబడి పెట్టి మోసపోకుండా మనం చక్కగా మనం పెట్టిన దానికి లాభాలు పొందాలి అని అంటే కనుక నిజంగా ఒక మంచి పరిహారం అనేది ఉందండి. ఈ పరిహారం కనుక చేస్తే మీరు పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తూనే ఉంటాయి, నష్టం అనేది మనకి ఉండనే ఉండదన్నమాట. ఇంకా అలా చేయాలి అని అంటే కనుక మనం చేయవలసిన పరిహారం ఏంటి అనేది కూడా చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్ల అంటే మనం పెట్టే ప్రతి వీడియో కూడా అండి చాలా మందికి కూడా యూస్ అవుతున్నాయండి. అందువల్ల మీరు చూసి మీకు నచ్చితే కనుక, మీకు ఓకే అని అనిపిస్తే మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకి పెట్టిన ఒక ఆవిడ ఒక మంచి కమెంట్ పెట్టారండి. అది చూపిస్తున్నాను, ఒక స్విచ్ బోర్డ్స్ గురించి. చాలామంది కూడా అక్క ఈ స్విచ్ బోర్డ్స్ మాకు కూడా జరుగుతున్నాయని చాలామంది పెట్టే కమెంట్స్ని నేను కూడా చూపించాలి అని చెప్పి అనుకుంటున్నాను. అలాగా ఈరోజు ఒక కమెంట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆవిడ ఏమంటున్నారనంటే, మేడం మీరు చెప్పినవన్నీ చేశాను, అంతా మంచి జరిగింది, వజ్రఘోషం తిరుమల కళ్యాణ్ అనే ఆయన మాట్లాడుతున్నారు అనుకుంటా అండి. ఆయన అంటున్నారు, ట్రిగర్ 7373 అనే ఒక స్విచ్ బోర్డ్ని ఏంజల్ నెంబర్తో కలిపి మీరు చెప్పారు కదక్క, అది నేను ఫాలో అయ్యాను, ఒక 11 టైమ్స్ రాశారంటండి. అంతేకాకుండా డ్రీమ్ అనే ఒక స్విచ్ బోర్డ్ని కూడా మేము యూజ్ చేసామక్క. అంటే అండి, తన పాపకి వాళ్ళ అమ్మాయికి హెల్త్ బాగోలేదని మేము వాడామక్క, మాకు చాలా బాగా పనిచేసింది అని చెప్పి ఆవిడ పంపిస్తున్నారండి. నిజంగా స్విచ్ బోర్డ్స్ కూడా చాలా వరకు కూడా మంత్రాలకు ఉన్న శక్తే స్విచ్ బోర్డ్స్ కూడా ఉంటుందండి. అందువల్ల మీరు కూడా నమ్మకంతో ఫాలో అవ్వండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఎప్పుడు కూడా అండి షేర్స్లో చాలామంది కూడా పెట్టుబడులు పెడుతూ ఉన్నారు, చాలామంది నష్టపడుతూ ఉంటారు. దానికి కూడా తగిన లాభం అనేది మనం పొందాలి అని అన్నా, ఒక లక్ అనేది మనకి కలిసి రావాలి అని అంటే కనుక నిజంగా అండి మనం చేసే ప్రతి పనిలో కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాము, ఎంతో నమ్మకంతో మనం పెట్టుబడులు పెడుతూ ఉంటాం. ప్రతి బిజినెస్ కూడా షేర్ మార్కెటింగ్ అనే కాదండి, ప్రతి విషయానికి కూడా పెట్టుబడి పెట్టిన దానికి తగిన లాభాలు అనేది మనం పొందాలి అని అంటే అందుకు లక్ అనేది ఉండాలన్నమాట. అలాంటి లక్ మనం పొందాలి అన్నా, లేదంటే కనుక చాలామంది కూడా అక్క మేము లాటరీ తగిలిందక్క, మాకు తగిలినట్టే తగిలింది, లాటరీ టికెట్లో కూడా ఒక చాలా వరకు కూడా మాకు లాభాలు రావాలని ఎదురు చూస్తున్నాము, అలాగా చాలా వరకు కూడా కొని మోసపోతున్నాము. కానీ యాక్చువల్గా చెప్పాలి అని అంటే అండి, దీనికి కూడా ఒక లక్ అనేది ఉండాలి. ఇలాంటి ఒక అలవాటు అనేది కరెక్టా అనేది మనకి తెలియదు, కానీ చాలామంది అడుగుతున్నారు. అందుకోసం అని చెప్పేసి నేను ఒక ఐడియా చెప్తున్నాను అనమాట. ఇలా చేస్తే కనుక నిజంగా మనం చేసే ప్రతి పనిలోనూ మనకి లక్ అనేది దొరుకుతుందండి. అందుకోసం మనం చేయవలసింది ఏంటి అని అంటే, గురువారం నాడండి, నిజంగా రేపు గురువారం అండి, గురువారం నాడు మీరు ఏం చేస్తారనంటే, పొద్దున్నే స్నానం చేసే నీటిలో ఇలాగా ఒక ఆరెంజ్ పండు ఉంటే కనుక మీ దగ్గర, ఆరెంజ్ పండు తోలు ఉంటుంది కదా అండి, ఆ తోలుని మీరు ఒక్క తోలు చిన్న ముక్క అయినా చాలు ఆ స్నానం చేసే నీటిలో ఒక 5 నిమిషాల ముందు వేసేయాలండి. వేసి కనుక చక్కగా మనం స్నానం చేస్తే వాటితో పాటు ఆరెంజ్ పండు తోలుతో పాటు ఇంకొక విషయం కూడా ఉందండి. అదేంటి అని అంటే దాల్చిన చెక్క అంటే మీరు పట్టా అని కూడా చాలామంది అంటూ ఉంటారు. దాల్చిన చెక్కని అదొక చిన్న పీస్ కూడా ఆ నీటిలో వాటర్లో వేసేసి చక్కగా కనుక మనం స్నానం చేస్తే అలాంటి విషయాలకి అంటే మనకి షేరింగ్లో పెట్టిన విషయాలకి మనకి లాభాలు రావాలి అన్నా, ఒక లాటరీ టికెట్లో ఒక లక్ అనేది దొరకాలి అని అన్నా కూడా నిజంగా ఇలాంటి వాటన్నిటికీ కూడా ట్రేడింగ్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అండి ఇలాగా కలిసి వస్తుంది అనేది మనకి చాలా వరకు కూడా చాలామంది తెలియజేస్తున్నారు. అందువల్ల మీరందరూ కూడా ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్.
చాలా మంచి రిజల్ట్ అనేది ఫాస్ట్గా కనిపిస్తుంది అక్క అని అంటున్నారండి. గురువారం నాడు చేస్తే చాలా మంచిదండి. ఎందుకు గురువారము అంటే ఆరెంజ్ పండు తోలు అనేది నిజంగా ఒక ఆరెంజ్ కలర్ కానీ పసుపు కలర్లో ఉన్న విషయాలు కానీ గురువారం నాడు మనం ఎలా అయితే పసుపు నీటిలో వేసుకొని స్నానం చేస్తామో అలాగే ఆరెంజ్ పండు తోలుకు కూడా అండి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించి మనకు ఒక అదృష్టాన్ని ప్రసాదించగలిగే శక్తి అనేది ఈ ఆరెంజ్ పండు తోలుకుందండి. అంతేకాకుండా మనకి ఈ దాల్చిన చెక్కకు కూడా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే శక్తి అనేది 100 రెట్లు ఉంది అనేది మనకు ఒక ఐదీకంగా చెప్పబడుతుంది. అందువల్ల ఈ దాల్చిన చెక్కని మీరు పొడి చేయాల్సిన అవసరం లేదు. ఆ చెక్కని ఒక చిన్న ముక్క అట్లాగే నీళ్ళలో వేసేసి పొద్దున్నే స్నానం చేసేటప్పుడు అక్క మేము పొద్దున్న చేయటం మర్చిపోయామని అనుకున్న వాళ్ళు, ఒకవేళ మీరు మధ్యాహ్నం అయినా సరే ఈవినింగ్ చేసే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళైనా సరే రోజుకు ఒక్కసారి మీరు అంటే ఆ గురువారం నాడు చేసుకోండి. గురువారం కుదరని వాళ్ళు శుక్రవారం అయినా సరే అక్క మా ఇంట్లో ఇప్పుడు ఆరెంజ్ పండు లేదు కదా ఎలాగా అని అనుకుంటే చక్కగా మీరు తెప్పించుకొని కూడా అంటే రెడీ చేసుకొని ఈరోజు ఈ వీడియో చూస్తున్నారనుకోండి, చక్కగా మీరు రేపు చేసే వాళ్ళైతే కనుక ఆరెంజ్ పండుని రెడీ చేసుకొని, ఇప్పుడు సీజనే కాబట్టి దొరుకుతున్నాయండి. ఆరెంజ్ పండు తోలుకి చాలా శక్తి ఉందండి. మనకి స్కిన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి ఒక నెగిటివ్ ఎనర్జీని కూడా పోగొట్టి నిజంగా ఒక లక్ని మన దగ్గరికి తీసుకురాగలిగే శక్తి అనేది ఈ ఆరెంజ్ పండు తోలుకి ఉందండి. చాలామంది ఈ ఆరెంజ్ పండు తోలుని ఎండబెట్టి మనం నిజంగా అది పొడి చేసి చక్కగా ఫేస్కి రాసుకోవడం కానీ మనం స్నానం చేసేటప్పుడు ఆ పొడిని కూడా నీళ్ళలో వేసి వాడటం కానీ చేస్తూ ఉంటారు. అందువల్ల మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. అలా స్నానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా అండి మీరు ఏ పరిహారం చేసినా చేయకపోయినా కూడా రోజు స్నానం చేసేటప్పుడు ఓం శ్రీం అనే మంత్రాన్ని మటుకు అనుకోవడం మర్చిపోకండి. చాలా బాగా పనిచేస్తుందండి. శ్రీం అనే మంత్రమే మనకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం చేసే ఒక బీజాక్షరం అండి. ఓం శ్రీం అని ఆ మంత్రాన్ని అనుకుంటూ ఆ వాటర్ని చేసి ఆ స్నానం చేసేయండి. ఆ తర్వాత ఆ తోలును మీరు చేసిన ఆ దాల్చిన చెక్క తీసేసి మీరు చక్కగా చెట్లలో పడేయచ్చు అనమాట. ఆ తర్వాత వేరే ఇంకొకళ్ళు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు విడిగా వేసుకొని చేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. వెంటనే మనకి రిజల్ట్ అనేది కనిపించింది కానీ చాలామంది ఒక పాజిటివ్ మనకి మెసేజ్ చేస్తున్నారు. అందువల్ల మీకు ఇన్ఫామ్ చేస్తున్నానండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.